పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పెద్ద పెద్ద సంచలనాలే జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఈ పరిస్థితిని పూర్తి భిన్న కోణంలో ఆలోచించారు. అక్కడ ఆ పిల్లాడి అభిమానం, ఆ పిల్లాడిపై తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ కాకుండా పిల్లలకు తల్లిదండ్రులుగా మనం ఏం నేర్పిస్తున్నాం, వాళ్ళ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాం అనేది సవివరంగా విశ్లేషించారు. ప్రతి ఒక్క తల్లి, తండ్రి తప్పక వినాల్సిన విషయం ఇది. పిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళు. వాటిపై తల్లిదండ్రులుగా మనం ఏం రాస్తామో ఆ గీతలే వాళ్ళ తలరాతను మార్చే మార్గాలవుతాయి. పిల్లలను ప్రభావితం చేసేందుకు స్కూళ్ళు, చుట్టుపక్కన ఉండే పిల్లలు, చుట్టాలు, చూసే సంఘటనలు, ఇంట్లో ఉండే వాతావరణం ఇలా ఎన్నో ఉన్నా ప్రస్తుతం మనం ఎక్కువగా ప్రభావితం అవుతుంది మాత్రం సినిమాలు, మొబైల్ ఫోన్లలో వీడియోలతోనే. అయితే అలాంటి వాటి వల్ల ప్రభావితం అవుతున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎలా మెలగాలి, ఎలాంటి విషయాలను ఎంకరేజ్ చేయాలి అన్నది ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇటీవల పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ తల్లి చనిపోగా ఆమె 9 ఏళ్ల కుమారుడు మృత్యువుతో పోరాడుతున్న ఘటన తల్లిదండ్రులందరికీ ఓ హెచ్చరిక లాంటిది. ఆ ఘటన నేపథ్యంలో ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టు అందరినీ ఆలోచింపచేస్తుంది. ప్రతి ఒక్క తల్లి, తండ్రి తప్పక చదివి తెలుసుకోవాల్సిన ఎన్నో ముఖ్యమైన విషయాలు, విలువైన సలహాలు, సూచనలతో మంచి విశ్లేషణ చేశారు. ఆయన చేసిన పోస్టును ఉన్నది ఉన్నట్టుగా మీకోసం. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తల్లి చనిపోయిన తరువాత ఒక నాన్నగా, ఒక మనిషిగా 2 ప్రశ్నలు, ఆలోచనలు కలిగాయి. అమ్మా నాన్నలుగా మన ప్రాధాన్యతలు ఏంటి, మనుషులుగా మన ప్రయారిటీస్ ఏంటి? ఈ 2 ప్రశ్నలు వేరు కాదు. 2 ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మా నాన్నలు అవ్వగలం. అమ్మా నాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటికి పంపగలం. హాస్పిటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ ఛానళ్లతో మాట్లాడుతూ చెప్పిన సంగతులేవి. మా బాబు అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలాసార్లు చూశాడు. మేము పుష్ప అని పిలుస్తాం. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాం. రీల్స్ కూడా చేశాడట పుష్ప సినిమా మీద. ఇక్కడ ఆ బాబు తప్పు ఏమాత్రం లేదు. అందరి పిల్లల్లానే ఖాళీ పలకతో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మా నాన్నలు కాదా? అంటే పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే. ఒక సినిమా యాక్టర్కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్కి కాదు, పుష్ప అనే క్యారెక్టర్కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప పుష్ప అని పిలిచారు. పుష్ప 1 సినిమాకి యూబైఏ 13+ రేటింగ్ ఉంది. అంటే 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా. అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో? ఈ ఒక్క సినిమా అనే కాదు, ఇలాంటి అన్ని సినిమాల గురించి మాట్లాడుతున్నా. హీరోయిజం, ఎలివేషన్స్, పంచ్ డైలాగులు, అశ్లీలత, నిబంధనలను అతిక్రమించడం ఇవేగా. చిన్నపిల్లల మెదళ్ళు స్పాంజ్ ముక్కల్లాంటివి. మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది, విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది. పిండినప్పుడు ఏది పీల్చుకుంటే అదే బయటకు వస్తుంది. సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకు ఎందుకు అర్ధరాత్రి లేచి వెళ్లరు? ఇంట్లో పిల్లల్ని సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు? సినిమా అయిపోయాక ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి. ఆడుకోవాల్సిన ఆటలు బోలెడన్ని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవేళ మాట్లాడినా ఏం చెప్పాలి? సినిమా బాగుంది, అల్లు అర్జున్ బాగా చేశాడు. కానీ అది సినిమా నాన్న. అసలు ఆ సినిమాలలాగా చెట్లను కొట్టేయడం తప్పు కదా. అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా అంటూ మాట్లాడితే పిల్లల మెదడు సినిమా వేరు, జీవితం వేరు అని తెలుసుకుంటుంది. అలా కాక ఎంకరేజ్ చేస్తూ అబ్బో అబ్బబ్బో అని మాట్లాడితే పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. అగ్రెసివ్గా ఉంటేనే హీరో అనుకుంటారు. నిర్లక్ష్యంగా మాట్లాడితేనే స్టైల్ అనుకుంటారు. అవునా కదా? అలా కాక మేజర్ ముకుంద్ గురించి లేదా సత్యం సుందరంలో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమలు గురించి మాట్లాడుకుంటే అవును, హీరో అంటే మేజర్ ముకుంద్లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా. ఇది ఈ తల్లిదండ్రులను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు
ఎన్నో ఉంటాయి. అవి మాత్రమే చెప్పాలన్నది నా ఉద్దేశం. అమ్మా నాన్నలు ఇంట్లో ఫ్యాన్ అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతుంది యాక్టర్‌కి కాదు, క్యారెక్టర్‌కి. సినిమాని ఎంజాయ్ చేయండి. కానీ ఆ తర్వాత సినిమా గురించి అర్థవంతమైన చర్చ జరపండి. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి. మనం మారితేనే పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు. ఈ విశ్లేషణ ఎవరిని తప్పు పట్టడం గురించి కాదు. సినిమాల గురించి నెగెటివ్‌గా మాట్లాడడం అస్సలు కాదు. ఇక్కడ ఉద్దేశం సినిమాని సినిమాలా మాత్రమే చూడమని, దాని ప్రభావం పిల్లలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోమని. ఆ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్ యూ.